దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానము వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును, యావత్ ప్రపంచానికి విశ్వాసులకును ప్రభు నామం పేరట క్రీస్తు పరిచర్య నుండి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఆదివారపు దినాన ప్రతి ఒక్కరూ మందిరంకి వెళ్ళాలి. అది దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించి నడుచుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము గడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలన్నా, ఇదిగో మనకున్న కష్టాలు పోవాలన్నా, ఇదిగో దేవుడికి మనం అతి దగ్గరగా బ్రతకాలన్నా అది ఆయన సన్నిధిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆదివారం మాత్రం, విశ్రాంతి దినాన మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక మందిరానికి, మీకు దగ్గరున్న మందిరానికి, లేదా మీరు విశ్వసించి వెళుతున్నటువంటి సంఘానికి తప్పనిసరిగా వెళ్ళాలన్నది మాత్రం మా విజ్ఞాపన. అనుదినం మా ప్రార్థనలో మీరు ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలని, ఇదిగో మీరు ఇంకా ఆత్మీయ స్థితిలో బలపడాలని, ప్రార్థన శక్తిని పొందుకోవాలని అనుదిన ప్రార్థనలో మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన దినాల్లో మీరు దేవునికి అతి దగ్గరగా బ్రతికితే, తప్పనిస్తే ఇటువంటి కష్టాల నుంచి లేదా హృదయం బద్దలయ్యే పరిస్థితుల నుంచి బయటపడడానికి గల అవకాశాలు ఎంత మాత్రం అయితే కనబడవు, కనిపించవు కూడా. ఎందుకు నేను అంత గట్టిగా రూఢిగా చెప్తున్నానంటే, రాబోయే దినాలు మరీ భయంకరంగా ఉంటాయి. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని అంటే, అవి ఊహించలేని పరిస్థితుల్లో సైతాను చెరపట్టబోతున్నాడు. ప్రతి ఒక్కరిని జాగ్రత్త కలిగి, దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవునికి దగ్గరగా జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందు నిమిత్తమై ఈ దినము ఆదివారం దినాన ఇంత లేటుగా ఈ వాక్యాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే, మేము నిర్ణయించుకున్నది ఆదివారం దినాన ఇదిగో సాయంకాలం పూట ఈ వాక్యాన్ని మేము అప్లోడ్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుందని కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఆరాధనలో దేవునితో గడిపి, లేదా దేవుని సన్నిధిలో గడిపి, మామూలుగా అందరూ మార్నింగ్ వెళ్ళొస్తారు. ఒకవేళ ఈవినింగ్ కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నేను గమనించిన దీంట్లో. అందుకని మేము ఆదివారం దినాన దీనిని ఈవినింగ్ పూట పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రహించవలసిందిగా మేము మీదట మనవి చేసుకుంటున్నాం. వారి గత 2-3 వీడియోలు మేము పోస్ట్ చేశాం. అందులో కొంత డిస్టర్బెన్స్ ఉందని కొంతమంది చెప్పారు. దాన్ని కూడా మేము సవరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా కోసం ప్రార్థించండి, పరిచర్య కోసం ప్రార్థించండి. మరి దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, వాగ్దానం చెప్పబోయే ముందు కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదిగో క్రైస్తవులుగా మీరు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేకపోతే క్రీస్తుని ఇప్పటి వరకు ఎరిగి ఉండని వారు అయి ఉండొచ్చు. నా ఒక్క మాట ఏంటి అని అంటే, మన పాపాల నిమిత్తము క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మన పాపాల నిమిత్తము ఆయన ఇదిగో సిలువలో వేలాడదీయబడ్డాడు. మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన పాపాలు క్షమింపబడ్డాయి. ఎప్పుడో మన పాప భారాన్నంతా ఆయన మీద వేసుకొని మనం అనుభవించాల్సిన ప్రతి శిక్షణ ఆయన సిలువలో అనుభవించి తిరిగి మరణాన్ని జయించి లేచాడు. అటువంటి దేవుడి దగ్గర నీ కష్టాలని, బాధలని, ఇరుకులని, ఇబ్బందులు చెప్పుకోవడానికి, ఇది లేదా నీ పాప జీవితాన్ని బట్టి, నీ రోత జీవితాన్ని బట్టి నన్ను ఎవరు క్షమించరు, నాకు ఇక జీవితం లేదు, నేను దేవునికి విరుద్ధంగా పాపం చేశాను. ఒకవేళ నువ్వు ఆత్మ పొందుకొని దేవునికి ఇంతకు పూర్వకంలో దగ్గరగా ఉండి ఇప్పుడు దూరం అయిపోయినట్లయితే, దేవుడు పక్షపాత అయితే కాదండి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించుకున్నట్లయితే, దేవుడికి అతి సమీపంగా బ్రతికిన శిష్యులు కూడా భయపడి చెదిరిపోయారు. అందులో పేతురు, నేను చావనైనా చేస్తాను ప్రభా, నువ్వైతే ఎవరో తెలియదన్న మాట మాత్రం నేను చెప్పనానంటే, పేతురు ఈ దినం కోడి కుయ్యక ముందే నువ్వు ముమ్మారు నన్ను ఎరగవని చెప్తావని దేవుడు చెప్తాడు. ఆ మాటకి పేతురు వ్యతిరేకించి, నేను చెప్పను ప్రభా, చచ్చిపోతానని అని అంటాడు. ఇటువంటి సందర్భాల్లో ఆ 3 పర్యాయాలు వచ్చినప్పుడు పేతురు, దేవుడు యేసు ప్రభు ఎవరో తెలియదు నిరాకరించినప్పుడు, కోడి కూసినప్పుడు యేసు ప్రభు పేతురు వైపులా తొంగి చూచి హృదయంలో అనుకొని ఉంటాడేమో, పేతురు నన్ను మోసం చేశావు పేతురు, అందరికంటే ఎక్కువగా నేను ఇష్టపడ్డాను, అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను పేతురు, కానీ నువ్వు నన్ను మోసం చేశామని అనుకుని ఉంటాడేమో. పేతురు ఎంత దుఃఖపడి వెసంపిడి ఏడ్చినాడు. యేసు ప్రభు నన్ను క్షమించాడు, యేసయ్యకి నాతో మాట్లాడు, యేసయ్య నన్ను వదిలి వెళ్ళిపోతాడు అని ఏడ్చినప్పుడు, కానీ ప్రభు మాత్రము
పేతురు, నువ్వు నాకు కావాలా? స్టిల్ ఐ లవ్ యూ పేతురు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పిన గొప్ప హృదయం కలిగిన వాడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టేసి ఇదిగో నువ్వు తప్పు చేసేవాడిని, నీ పాపం నిమిత్తమై ఇదిగో నీ మీద శాపాన్ని రప్పించడానికి అంత కఠినాత్ముడు కాదు. నువ్వు చేసిన ఏ తప్పు నిమిత్తమైనా మనుషులు నిన్ను క్షమించకపోవచ్చు, మనుషులు నిన్ను ఎగతాళి చేసి హాని చేసి ఇదిగో నీకు ఆపద కలిగేటట్లుగా చేయొచ్చు. కానీ ఇదిగో దేవుడు మాత్రము అతిక్రమములను దాచిపెట్టకుండా ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, వాటిని బట్టి వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఇదిగో నిన్ను వర్ధిల్ల చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టే దేవుడు నీ దేవుడు. దావీదు కూడా అతిక్రమములు చేసినప్పుడు దేవునితో ఒప్పుకున్నాడండి. పాపం చేసినప్పుడు దేవుని ఎదుట ఇదిగో కన్నీరు విడిచి బ్రతుకులాడుకున్నాడండి. అప్పుడు దేవుడు తిరిగి దావీదుని హెచ్చించాడు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం కూడా నీకు అదే. నీకున్న పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి నలిగిపోయి దేవుడు నన్ను క్షమించడు, నేను చేసిన పాపం నిమిత్తమైన నా పాపానికి ఇదిగో ప్రాయశ్చిత్తం లేదు అని నువ్వు దేవుడిని దుఃఖపరిచిన పాపాలు ఏదైనా చేస్తుంటే దేవుడు ఒప్పుకోవడానికి, వాటిని విడిచిపెట్టడానికి ఈరోజు నీకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. దావీదు రాసిన కీర్తనలో 103వ కీర్తన 8వ వచనం కనుక మనం గమనించినట్లయితే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఈ 103వ కీర్తన 8వ వచనంలో దావీదు లిఖించిన రీతిని బట్టి యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన నిత్యము నీ మీద కోపడడానికి నువ్వు చేయలేదు. నిత్యము నీ మీద శాపాలు, నెత్తి మీద అప్పులు తెచ్చిపెట్టుకొని ఇదిగో నీ కుటుంబంలో కలహాలతో ఇదిగో నిందలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వ్యతిరేక దిశలో ఒక మనిషి నీకు హాని చేయాలని, నిన్ను శ్రమ పెట్టాలని దేవుడు నిన్ను చేయలేదు. ఈ స్వాభావికమైన తెలివి తక్కువ పనుల వల్ల దేవుడు నిన్ను దుఃఖపరిచిన దానివల్ల సైతాను నీ గృహంలో కడుగు పెట్టి ఇదిగో సైతాను నిన్ను చెరపట్టుకుని ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నా పాపాల నిమిత్తమై యేసు ప్రభు శిలువలో మరణించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు గత కాలంలో దేవుడికి నువ్వు దూరం అయిపోవడానికి నువ్వు చేసిన కారణాలేంటి, ఆయన దుఃఖపడడానికి నువ్వు చేసిన పనులు ఏంటో ఒప్పుకొని ఆయన సన్నిధిలో వాటన్నింటినీ విడిచిపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ అతిక్రమంలో క్షమిస్తాడు, నీ గాయాల్ని కడతాడు. అతి త్వరలోనే గొప్ప శుభవార్త, గొప్ప శుభకరమైన ఆనవాళ్ళు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు వినబోతున్నావు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ప్రభు సన్నిధిలో ఒంటరిగా గడపడం. మనుషులతో గడిపితే ఏం రాదండి, మనుషులతో గడిపితే ఏమీ రాదు. ముసలమ్మ ముచ్చట్లో తప్పనిస్తే ఏవి ఉండవు. ఒకవేళ నీ సంఘం నీ ముందు పాడైపోతూ కనిపిస్తుందా, నువ్వు ఎంతగానో ఆ సంఘంలో బలపడిన సంఘం నీ ముందే నాశనం అయిపోతూ కనిపిస్తుందా, దాన్ని బట్టి నీ హృదయం దుఃఖపడుతుందా, ఆ మనుషులు చేస్తున్న పనులు బట్టి దుఃఖపడుతుందా, ఏ సందర్భాన్ని బట్టి నీ హృదయం దుఃఖపడుతున్నట్లయితే ప్రభువు సన్నిధిలో నువ్వు పరిస్థితిని చెప్పి ఏడ్చుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పక్షాన్ని ఎవరన్నా తప్పు చేస్తుంటే వారికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. నీ సంఘాన్ని ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు. ఇదిగో నీ కుటుంబం సమస్య విషయం అయితే మోకాలు చేసి ప్రార్థన చేయి, అడుగు దేవుడిని, ప్రభువా నా జీవితం మార్చు, నా కుటుంబ జీవితం మార్చు, నా బిడ్డల జీవితం మార్చు, నా భర్త జీవితం మార్చు, నా జీవితం మార్చు, మమ్మల్ని ఇహలోక పరంగా ఆశీర్వదించు దేవా అని అడగద్దు నేను చెప్పను. కానీ దానికంటే మీరు ముందు అడగాల్సింది ఏంటి, మా పాపాలను క్షమించి నీకు దగ్గరగా బ్రతికేటట్లుగా నీ వైపు తప్పనిస్తే మనుషుల వైపు చూసే హృదయాలు మాలో ఉండకుండా మార్చు నాయన అని అడగండి. ఈ గట్టు పరిస్థితుల్లో దేవుడు తప్పనిస్తే మీరు ఎవరిని ఆసరాగా చేసుకుని బ్రతకూడదని ఈ క్రీస్తు పరిచర్య యొక్క మెయిన్ మోటో, మా మెయిన్ లక్ష్యం అదే. మీరు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తుకు దగ్గరగా బ్రతకాలి, ఆయనతోనే సహవాసం చేయాలి. బైబిల్ గ్రంథం మొత్తంలో మీరు గమనించుకున్నట్లయితే వారి సంతోషాల కోసం, సుఖాల కోసం అనేక రకమైన తప్పిదములు చేసి దేవుని దుఃఖపరిచి, గాయపరిచి, దేవుని కృపను కోల్పోయే సందర్భంలో దేవుడు పాదాలు పట్టుకుని బ్రతిమలాడినప్పుడు దేవుడు తిరిగి వాళ్ళని ఆశీర్వదించాడు. నీ దేవుడు నిరంతరం కోపించే దేవుడు కాదండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులను మార్చబోతున్నాడు. ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ నేను కలిగిస్తున్న ఆ దురాత్మను నువ్వు కట్టడి చేయాలంటే, వాడి కుయుక్తుల్ని ఎదుర్కోవాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో గడపాలా, నీ అతిక్రమంలో ఒప్పుకోవాలా. ఆ కృప నీ మీద ఉండాలంటే,
ఆ కనికరం నీ మీద ఉంటుంది. ఆయన నీ ప్రార్థనకి మొహం తిప్పుకోకుండా చెవి యొగ్గి వినాలి అని అంటే నీ అతిక్రమంలో దాచిపెట్టుకో. అది ఎంత గొప్ప పాపమైన మనుషులతో చెప్పుకుంటే చేదురిస్తారు. నిన్ను దేవుడితో చెప్పుకో. నిన్ను భూమి మీదకి పంపించి నీకంటూ ఒక ఉనికి అనుగ్రహించిన దేవుడికి తెలుసు నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావని. కానీ ఆయన ఎదుట నువ్వు ఒప్పుకుంటావా లేదని ఇప్పటికీ ఆయన చూస్తున్నాడు. ఒప్పుకో, విడిచిపెట్టు. ఇది ఒక గద్దింపుతో కూడుకున్న వాగ్దానం. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలా. ఒక పరిస్థితి మీకు విరుద్ధంగా కనిపిస్తుంది అని అంటే ఎక్కడో మీరు తప్పు చేశారని అర్థం, ఎక్కడో మీరు కాంప్రమైజ్ అయ్యారని అర్థం, ఎక్కడో మీరు ఆ తప్పుటడుగు వేసినందువల్ల ఇటువంటి శ్రమను అనుభవించాలని అర్థం, అనుభవిస్తున్నారని అర్థం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ తప్పులను కూడా సరిదిద్దిని వాటిని మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మీ దేవుడు మాత్రమే. అది నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే. దయచేసి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎటువంటి భారం కలిగిన హృదయంతో మీరు ఈ పరిస్థితుల్లో ఉన్న, ఈ సందర్భంలో ఉన్న, నేను జీవము కలిగిన దేవునికి మీ కోసం మొరపెట్టబోతున్నాను. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన రాత్రికాల సమయం నుంచి గడిచిన వారమంతా కాపాడే ప్రభా, ఈ విశ్రాంతి దినంలోకి మేము ప్రవేశించడానికి నీ కృపను అనుగ్రహించినాం. ఎక్కడెక్కడైతే ప్రభానైనా నీ బిడ్డల సంఘాల్లోనూ ఆరాధన జరగనివ్వకుండా, ప్రభానైనా ఆ బిడ్డల్ని ఆరాధనకు వెళ్ళనివ్వకుండా, ఆ వాక్యాన్ని విననివ్వకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు, ఆ సంఘాల్లో చిచ్చులు పెడుతున్నాయి దురాత్మ లూసిఫర్ సమూహాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రతి బిడ్డలని సన్నిధిలో సంపూర్ణంగా ఆనందించే వారుగా మారుదురుగాక. ఈ దినమందు నీవు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఇదిగో నీవు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతం గలవాడవని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ దీర్ఘశాంతాన్ని బట్టి ఈరోజు బిడ్డల ప్రభావం చేసిన ప్రతి తప్పిదములు ప్రభావం ఒప్పుకుంటున్నారయ్యా. బిడ్డలను క్షమించమని ప్రార్థిస్తున్నాం. అది వారు స్వాభావికంగా చేశారో, ఇతరులు ప్రేరేపణ బట్టి చేశారో, దురాత్మ చీకటి అంధకార సమూహాలు వారి కుటుంబాన్ని చెరపట్టిన దానికి నీకు విరుద్ధంగా నడిచారో నాకైతే తెలియదు. కానీ ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డలకు విరుద్ధంగా ప్రవర్తించారో ఈ దినం ఆ బిడ్డలు ఒప్పుకుంటున్నారయ్యా. ఆ బిడ్డల కుటుంబాలకి పట్టిన సంఖ్యలు యేసు నామములు తెగిపోవును గాక. ఆ కుటుంబంలో ఆ పట్టిన ప్రతి రకమైన ఇబ్బందులు యేసు నామములు ఇప్పుడే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి పోవును గాక. ఆ కుటుంబాన్ని అప్పులకు గురి చేసిన దురాత్మలు, అవమానానికి గురి చేసిన దురాత్మలు, ఇదిగో అనేక రకమైన ఇబ్బందులకు గురి చేసిన దురాత్మలు, రాత్రులు నిద్ర లేకుండా వారిని నరకానికి పాత్రలు చేయాలని, ఈ నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోగాక. ఓ రీవే షేకే తెరేలే రియా రాబందురాలా శాతాతర. పరిశుద్ధాత్మదేవ, నీ అగ్నితో ప్రతి బిడ్డల్ని కాల్చమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయంలో ప్రభావం నెమ్మదిని అనుగ్రహించండి. ఏ బిడ్డలు ఎటువంటి కష్టాలతో బాధపడుతుంటున్నారో, కన్నీరు విడుస్తూ మొర్ర పెడుతుంటున్నారో అయ్యా, ఇదిగో తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు ప్రభావైనా ఎక్కడెక్కడైతే ప్రభావం ఇబ్బందులు ఇరుక్కుపోయి ప్రభావైనా నానా రకమైన శ్రమలతో ప్రభావైనా మమ్మల్ని కాపాడేవారు లేరని బాధపడుతుంటున్నారు. యేసు నామములో ఆ బిడ్డలు చేసిన తప్పిదములను బట్టి ఇదిలో క్షమాపణ వారు పొందుకునేటట్లుగా వారికి ఆ మనసును అనుగ్రహించింది. ఆ బిడ్డలు ఆ పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తుంది. మరి ఉద్యోగాల్లో ప్రభావైనా ఇదిగో ఉద్యోగం రాలేదని జీవితాల్లో వైఫల్యం చెందామని ప్రభావ, సమస్యలను బట్టి, అప్పులను బట్టి, దీర్ఘకాలికమైన వ్యాధులను బట్టి, అది ఏ రకమైన వ్యాధులను ప్రభావ సంపూర్ణమైన విడుదల బిడ్డలు కలుగును గాక. ఇప్పుడే నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను, బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలకి కలుగును గాక. ఆయన నీ కృపను బిడ్డల కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి నీ వైపు చూస్తుంటున్నారో వారు పాపమును ఒప్పుకునే మనస్సును బిడ్డలకు అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాలకు కర్తలుగా మారుస్తానన్నావు అయా. మేము దేని స్థితులు, దరిద్ర స్థితులు, అవమానాలతో, నిందలతో, అప్పులతో, అనారోగ్య పరిస్థితులతో ప్రభావ శోధనతో బ్రతకడం నీ చిత్తము కాదు ప్రభా. దానికోసం మేము మరణించలేదు అయా. మేము సంతోషంగా బ్రతకాలని, మేము అప్పు చేయవారుగా కాకుండా అప్పు ఇచ్చువారుగా ఉండాలని నీవు మమ్మల్ని ప్రభావైనా ఇదిగో చేసుకున్నాం. దుష్టుడు చెరపట్టి ఉంటున్నాడు. యేసు నామములో వాడి క్రియలు ప్రతి కుటుంబంలో లయమైపోవడం కాక. కుటుంబాల మధ్య సమాధానం, సంఘాల మధ్య సమాధానం, ఐక్యతను ప్రకటిస్తున్నాను. బిడ్డలందరూ సంతోషంగా జీవించుతున్నారు.
చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరీక్ష రాస్తున్న బిడ్డలకు మంచి రిజల్ట్స్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీవే చేయబడి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఇదిగో ట్రాన్స్ఫర్స్ కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్న బిడ్డలు వారు కోరుకున్న రేవుకు వారు చేరుదురుగాక. ఇదిగో ప్రెగ్నెన్సీ లేక ఎంతమంది అయితే బిడ్డలు, ఎంతమంది అయితే ప్రవరణ దంపతులు ఇబ్బందులు అనుభవిస్తున్నారు, మంచి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించిన గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఎండ తీవ్రతలకు ఎటువంటి వారికి ఎటువంటి ఇరుకు ఇబ్బంది కలగకుండా, అనారోగ్య పరిస్థితి కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. దీర్ఘ శాంతమని నీ కృప ప్రతి కుటుంబం మీద ఉండగాక. దురాత్మ ఏ కుటుంబాన్ని ప్రభావం పీడించకుండా యేసు నామములో విడిచిపెట్టిపోవునగాక. మా దేశాల మీద, మా రాష్ట్రాల మీద ప్రభావం చల్లని చూపును దయను ఉంచమని ప్రార్థిస్తాం. వాతావరణాన్ని, ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకో ప్రభా. నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. దేశంలో జరుగుతున్న ప్రతి మార్పులను బట్టి కూడా నీకే ప్రార్థిస్తున్నాం. ప్రతిదీ కూడా ఏది జరిగినా నువ్వు మాకు మేలు చేసే దేవుడు ప్రభానైనా. రాబోయే గడ్డు దినాల్లో కూడా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఆ బిడ్డల్ని నూరంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తరతరముల వరకు ఆ బిడ్డల మీదకి దీవెనలు వచ్చునుగాక. నీ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని మరొకసారి ప్రభావైనా నీ బిడ్డలతో కలిసి నేను ఆరాధించి, నేను స్తుతించి, నీ కోసం నీ వాక్యాన్ని ప్రకటించి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ